ఈరోజు ఏ కథ చెప్పట్లేదండి. నాకు తెలిసిన వాళ్ళ బాధని ఒక స్టోరీలాగా చెప్దామనుకుంటున్నాను. స్టోరీ కదా అనేసి కల్పితం మాత్రం చెప్పట్లేదండి. వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ఎవరితోనైనా షేర్ చేసుకుంటేనైనా కొంచెం మనసులో ఉన్న బరువన్న తగ్గుతుంది. తేలికవుతుంది కదా అన్న ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదండి. యాక్చువల్లీ ఆడవాళ్ళ జీవితం పుట్టినింట్ల ఏ పనులు తెలియకుండా సుఖంగా పెంచుతారు. ఒక గాజు బొమ్మను పెంచుకున్నట్లు అంత జాగ్రత్త చేస్తారు మన పెద్దోళ్ళు. పెళ్ళి చేసి ఒకరి చేతిలో పెడతారు. అక్కడ అలవాట్లు, వాతావరణం అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. కొంత టైం ఎందుకు అన్నానంటే ఆ అడ్జస్ట్ అనేది కొంత టైం అంటే బెటరే, ఓకే. లైఫ్ టైం అంటే అలా అని అందరి ఆడవాళ్ళ లైఫ్ అలా ఏం లేదులేండి. లైఫ్ టైం అడ్జస్ట్మెంట్ అనేది ఉంటే అది కూడా ఒక బ్రతికేనా? ఈ పుట్టుక ఉన్నన్ని రోజులు ఇదే అడ్జస్ట్మెంటా? లేచిన నుండి పడుకునే వరకు చేయాలి. పైగా పైనుంచి మాటలు, ఏం చేస్తున్నావు, తినటం పడుకోవడం తప్ప అని. లైఫ్ టైం పని మనుషులమా అండి మేము మీ దృష్టిలో? మీకు చాకిరీ చేస్తున్నామని ఫీల్ కాకుండా చేస్తున్న పనికి వాల్యూ ఇచ్చి చిన్న కాంప్లిమెంట్ ఇస్తే నోటి ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? లేదు, ఈగో అడ్డొస్తుంది. అదే ఆడది ఈగోకి పోతే మీ బ్రతికింత అండి. 1 లేదా 2 రోజులు తీసుకుందాం, లేవకుండా పడుకున్నామే అంటే అప్పుడు తెలుస్తుంది ఇంటిల్లి పాతికి. ఇక అత్త మాత్రం తను కూడా ఒక కోడలుగా ఉండొచ్చిందే కదా. తను కోడలుగా ఉన్నప్పుడు తన అత్తకు మాత్రం ఏ రోజు చూసుకోదు, కనీసం గంజి నీళ్ళు కూడా పోయదు. కానీ ఈరోజు తన అత్త హోదాలకు వచ్చింది కదా అని కోడల్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి. తన మొగన్ని మాత్రం కొంగున ముడేసుకోవాలి. తన కొడుకును పెళ్ళాం మాట వినొద్దు. ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి మీరే చెప్పండి. భర్త అనేవాడు భరించకున్నా పర్లేదండి, బాధ పెట్టకుండా ఉంటే చాలు. అన్నీ తానే అనుకొని వచ్చిన భార్యను బాధ పెట్టకండి. భార్య అనే కాదండి, ఆడవాళ్ళలో ఎవరినైనా సరే బాధ పెట్టకండి, అవమానపరచకండి. ఏదో ఒక రూపంలో దానికి తగ్గ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది పరమాత్ముడు అస్సలు ఊరుకోడు, ఇది సత్యం. ఓకే అండి, ఏదో మనసులో ఉన్న బరువు ఇలా చెప్తానన్నా కొంచెం తేలికవుతుంది కదా అని మీతో షేర్ చేసుకున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఉంటాను.